హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో ఎంతో ముఖ్యమైన వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి, అందులో ఏమేమి వేయాలి, ప్రతిష్ఠ చేసుకునేటప్పుడు ఏమి మంత్రం చదవాలి, విధంగా అలంకరించుకోవాలి, ఇంకా కలశంకి సంబంధించి అంటే కలశం పెట్టక ముందు ఎలా ఉండాలి, పెట్టిన తర్వాత ఏ విధంగా కదిలించి అందులో ఉన్న వస్తువులన్నీ కూడా ఏమి చేయాలి, కలశంకి సంబంధించి ప్రతి ఒక్క విషయము కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. లక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీ అమ్మవారిని కలశంలో ప్రతిష్ఠ చేసి అంటే లక్ష్మీ స్వరూపంగా కలశాన్ని మనం పూజిస్తాము. కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేసి కలశ స్థాపన చేస్తాము. కలశంలో వేసే పసుపు కుంకుమలు సౌభాగ్యానికి సంకేతంగా, కలశంలోని నీరు కలశము కూడా మనకి సమస్త విశ్వానికి అంటే సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారని, అంటే కలశాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించి ఈరోజు మనం పూజ చేసుకుంటాము. అటువంటి ఆ కలశాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి ఏమిటి ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా మనం ఎక్కడైతే కలశ స్థాపన చేసి అమ్మవారిని పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇంకా మనకి ముందు రోజే చక్కగా ఇంటినంతా శుద్ధి చేసుకొని ఈరోజు మనము ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనము కలశం పెట్టి అమ్మవారిని పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా పీఠం వేసుకోవాలి. కింద అట్లా మనము కలశం పెట్టకూడదు, తప్పకుండా పీట వేసుకొనే పెట్టాలి. పీట వేసుకొని పీఠంకి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చక్కగా పసుపు రాసుకొని ఆ తర్వాత ఏదైనా అష్టదళ పద్మం ముగ్గు కానీ లేదు అమ్మవారికి నచ్చిన ఏ ముగ్గైనా సరే మనం చక్కగా వేసుకోవచ్చు. చక్కగా వేసుకొని చుట్టూరునా కూడా మనము బోర్డర్ వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల అష్టదిగ్బంధనం లాగా చెప్తారండి, అందుకని తప్పకుండా 4 వైపులా కూడా వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. కలశాన్ని ప్రతిష్ఠించుకునేటప్పుడు అంటే మనము కలశము పెట్టి మనము నీళ్లు పోసేటప్పుడు కానీ లేదా బియ్యం అవన్నీ వేసేటప్పుడు కానీ ఒక్కసారైనా సరే ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిదండి. ఎందుకనంటే మనం అందరూ దేవతల్ని అమ్మవారిని కూడా ఆవాహనం చేస్తున్నట్టు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః యాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయకారకాః. ఇదండి శ్లోకము. దీని అర్థం ఏమిటంటే కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠభాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మాతృగణాలు ఆశ్రయించి ఉంటారని, కలశంలో జలంలో మనకి అన్ని నదులు కూడా నిండి ఉంటాయని, సప్తద్వీపాలతో కూడిన భూమి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలు ఇంకా వేదాంగాలతో సహా సమస్త దేవతలు ఆశ్రయించి ఉంటారని, అందుకే ఈరోజు సమస్త పాపాలను తొలగించడానికి, మనం చేసినటువంటి పాపాలన్నీ తొలగించడానికి అందరూ దేవతలు కూడా మనం కలశం ప్రతిష్ఠించినప్పుడు అందులోకి వచ్చి మన పాపాలన్నీ కూడా హరించి వేస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత మనము ఏ చెంబుతో అయితే మనం కలశాన్ని స్థాపించాలనుకుంటున్నామో ఆ చెంబుకి చక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపులో నీళ్లు కలుపుకొని చక్కగా పసుపు రాసి పెట్టుకోవాలి. అంటే మనం తీసుకునేది రాగి కానీ వెండి, ఇత్తడి, బంగారం ఇలా ఏవైనా తీసుకోవచ్చు కానీ స్టీలు, ఐరన్ ఇలాంటివి మాత్రం తీసుకోకూడదండి. అవి పెట్టినా కూడా మనము అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు కాదు, పాపమే తగులుతుంది. అందుకోసం మనము ఏవైనా సరే తీసుకోవచ్చు. రాగి, వెండి, ఇత్తడి, బంగారం ఇలా తీసుకొని చక్కగా పసుపు రాసుకొని ఆ తర్వాత మనము బొట్టులు పెట్టుకోవాలి. మనము ఆ కలశం మీద మనకి నచ్చినట్లు అమ్మవారికి సంబంధించిన ఏవైనా కూడా మనం వేసుకోవచ్చు కుంకుమతోటి. ఇప్పుడు కుంకుమలో కొన్ని వాటర్ కానీ లేదా రోజ్ వాటర్ కానీ చక్కగా కలుపుకొని ఇప్పుడు నేనైతే చిన్న ఫ్లవర్ లాగా అమ్మవారికి తామర పువ్వులాగా వేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి సువాసనాభరితమైనవి ఇష్టం కాబట్టి పసుపులో కానీ కుంకుమలో కానీ మనము కొంచెం జవ్వాది వేసుకొని రోజ్ వాటరు అలా కూడా కలుపుకోవచ్చండి. నీరు కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చింది వేసుకోవచ్చండి. స్వస్తిక్ వేసుకోవచ్చు, లేదంటే ఉత్త బొట్టులు పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అండి. అమ్మవారికి సంబంధించినవి ఏవైనా సరే దాని మీద మీకు చెంబు మీద ఏ విధంగా కుదిరితే అలాంటి అలంకరణ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చిన్న తామర పువ్వులాగా వేసుకున్నాను. చాలా ముద్దుగా ఉంది కదా.
పక్కన కూడా బొట్టులు పెట్టుకొని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకుందాము ఫ్రెండ్స్. కలశం పెట్టుకోవడము అనేది మనము అలా ప్రతిష్ఠించుకోవడము అనేది ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిగా భావించి చేస్తాము. మనం ఇంకా కానీ ఏమైనా గృహప్రవేశాలు, శుభకార్యాలు, వ్రతాలు, నోములు ఏం చేసినా కూడా కలశాన్ని ప్రతిష్ఠిస్తాము. అంత విశిష్టత ఉంది ఫ్రెండ్స్ ఈ కలశంకి. ఈ కలశం చేసేటప్పుడు మనము అమ్మవారి ఏమైనా తలుచుకుంటా కానీ లేదు అంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని మనము అవన్నీ కూడా వింటూ కానీ చేసుకోవాలి. అంతేగాని హడావిడిగా ఏదో ఒకలాగా కాదు. ఎందుకంటే మనం ప్రతిష్ఠించేది అమ్మవారిని కలశ స్వరూపంగా కాబట్టి అందుకోసము అందులో శుచిగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి. ఈ కలశాన్ని మనం వ్రతం ముందు రోజు చేసి పెట్టుకోకూడదు. ఆ రోజు అప్పుడే చేసుకోవాలి. చక్కగా ఏదైనా వెండి, రాగి, ఇత్తడి ఏదైనా ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని మనం ముగ్గు మీద పెట్టుకోవాలండి. ఆ ముగ్గు మీద పెట్టుకొని ఆ ప్లేట్లో మనం ఏదైనా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఇప్పుడు బియ్యం తీసుకోవాలి. మంచి బియ్యము తీసుకోవాలండి, శుచిగా ఉన్నాయే మనము. ఎందుకంటే మనము డేట్స్ అవి వచ్చినప్పుడు తాకుతున్నవి అలాంటివి యూజ్ చేయకూడదు. లేదు అంటే మనం కొత్త బియ్యం తీసుకొచ్చుకొని అవైనా వాడుకోవాలి. 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ తీసుకొని పోసి ఆ ప్లేట్లో ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఆ పైన ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు పైన పసుపు కుంకుమ వేసుకోవాలి. చక్కగా మనము తయారు చేసుకున్నటువంటి కలశం ఉంది కదండి, ఆ కలశాన్ని ఆ ఆకు మీద పెట్టుకోవాలి తమలపాకు పైన. కలశం పెట్టుకోవడం కూడా వాళ్ళ ఇంటి ఆచారాలను బట్టి కొన్ని ప్రాంతాల వారీగా కూడా కొన్ని మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ ఇంటి ఆడవాళ్ళు పాటించాలి. ఏదైనా పెద్దవాళ్ళు మన మంచి కోసమే చెప్తారు కాబట్టి పాటించాలి. కొంతమందికి ఈ కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు ఆ అమ్మవారిని ఫోటో పెట్టుకొని చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ కలశం పైనే మనము తామర పువ్వు పెట్టుకొని అమ్మవారి విగ్రహం పెట్టుకొని లేదా విగ్రహం లేని వాళ్ళు పసుపు గౌరమ్మని చేసుకొని అలా కూడా పెట్టి చేసుకోవచ్చు. ఇంకా మనము అందరూ ఇళ్ళకి వాయనం తీసుకోవడానికి వెళ్తూ ఉంటాము. అందరూ ఇళ్ళల్లో చూసేసి అమ్మవారిని చూసి మన ఇంట్లో కూడా ప్రతిష్ఠించుకోవాలి, చేసుకోవాలని చాలామందికి ఆశ కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి వాడు వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ అనుమతితోటి చక్కగా చేసుకుంటే మంచిది. ఎందుకంటే కలశం అమ్మవారి స్వరూపం కాబట్టి పూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిది కూడా. ఇప్పుడు చక్కగా కలశం పెట్టుకున్న తర్వాత 5 పోగుల దారం తీసుకొని తమలపాకుని ఈ విధంగా చుట్టుకొని తర్వాత ముడి వేసుకున్నాను. దీన్ని మనము కలశంకి కంకణంలాగా కట్టుకోవాలి. సన్నది కానీ లావుది కానీ ఏ దారమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అంటేనండి అమ్మవారిని మనము ఫేస్ పెట్టుకొని అలంకరించుకొని చీర కట్టుకోవడం చేస్తున్నాము. ఒకప్పుడు మన సాంప్రదాయమైన కలశం అంటే ఈ విధంగానే బ్లౌజ్ పీస్ తోటి చేసి ఈ విధంగా పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ పద్ధతి ప్రకారము మేము ఈ విధమైన కలశాన్నే పెట్టుకుంటాము. ఇప్పుడు కంకణానికి కూడా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ పోయాలి. అది ఏంటంటే మనము ట్యాప్లో వాటర్ ఇవి పట్టకూడదు. మంచి నీటిని మాత్రమే, శుద్ధమైన నీటిని మాత్రమే తీసుకొని మనము పోసేటప్పుడు కూడా ఏంటంటే 3 సార్లుగా 5 సార్లుగా ఇలా పోయాలి. అంతేగాని 4 సార్లు అలా పోయకూడదు. ఆ పోసేటప్పుడు మనం మంత్రం చదువుకుంటా లేదు అంటే గంగా, యమున నదులని, సరస్వతి నదుల్ని తలుచుకుంటూ ఆ నీటిని పోయాలి. ఆ నీటిని కూడా ఏంటంటే పైన నిండే వరకు పోయకూడదు. అలా పోస్తే కొబ్బరికాయ మునిగి ఆ చెమ్మంతా అవుతూ ఒక్కొక్కసారి వాటర్ కూడా బయటకు వస్తుంది. అందుకోసము పోసిన తర్వాత అందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అమ్మవారికి సువాసనాభరితమైన పువ్వులు ఇష్టం కాబట్టి మల్లెలు, జాజులు ఇలాంటివి ఉంటే కనుక అవి వేయండి. లేని వాళ్ళు ఏ పువ్వు అయినా వేసుకోవచ్చు. జవ్వాది వేసుకున్నాను. ఇంకా 1 రూపీ కాయిన్, మీరు ఆ 1 రూపీ కాయిన్ కానీ లేదు అంటే గోల్డ్ది ఏదైనా రూపు కానీ ఇంకా ఏదైనా మన ఇంట్లో వెండిది కానీ ఏమున్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే నేను వేసుకున్నది మొత్తం 7 రకాలు వేసుకున్నానండి. 5, 7, 9, 11 అలా వేసుకోవాలి. లేదా 3 రకాలే వేసుకోవాలి. అంతేగాని వేరే సంఖ్యలో అట్లా వేసుకోకూడదు. ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు, తామర పువ్వులు, ఈ గోమతి చక్రాలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన ఏమైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయ చక్కగా పైన వరకు మాత్రమే పీచు ఉండాలి. కాయకి పీచు లేకపోతే పసుపు కూడా చక్కగా అంటుకుంటుంది మనకి. అందులో తీసుకునే కొబ్బరికాయ కుళ్ళింది అలాంటిది లేకోకుండా మంచిదే తీసుకోండి. ఎందుకంటే కొంచెం నల్లగా అట్లా ఉన్నాయి కూడా కాదు, ఫ్రెష్గా ఉన్నాయి. మనము కొబ్బరికాయ పట్టుకొని కదిలించినప్పుడు వాటర్ కూడా మోగుతూ ఉంటుంది. అలా ఉన్నది అట్లా కొంచెము కాయ పట్టుకున్నప్పుడు కూడా వెయిట్ ఉన్నది అలాంటిది తీసుకోండి. ఎందుకు అని అంటే మనము కొబ్బరికాయ పెట్టి మనము కలశ స్థాపన చేస్తాము కాబట్టి పాడైపోయిన తర్వాత కొట్టినప్పుడు కొంచెం కుళ్ళినట్లున్నా
తర్వాత మనం కొబ్బరికాయ తీసి కొట్టినప్పుడు అలా ఏమన్నా అనిపిస్తే అపశకునంగా భావించి అదే మనసులో పెట్టుకొని ఏదో జరుగుతుంది అనుకొని బాధపడుతూ ఉంటాము. అందుకని ముందే చక్కగా చూసి మంచిది తీసుకొచ్చుకోండి. ఇప్పుడు చక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాసిన తర్వాత కుంకుమతోటి చక్కగా కుదిరితే మీకు నచ్చినట్లు బొట్లు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నేను అమ్మవారికి ఈ విధంగా కుంకుమలో వాటర్ కానీ రోజు వాటర్ కానీ పోసుకొని ఈ విధంగా బొట్టు పెట్టుకుంటున్నాను. వాటితోటి చక్కగా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. మీకు నచ్చినట్లు ఏ బొట్టైనా అమ్మవారికి పెట్టుకోవచ్చు, లేదు నామంలాగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా బొట్టు పెట్టుకుంటున్నాను. బొట్టు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. కొంచెం కొబ్బరికాయ ఆరితే కూడా మనం పైన బ్లౌజ్ పీస్ అది పెట్టుకున్నప్పుడు కొంచెం అవ్వకోకుండా ఉంటుంది. అందుకని బొట్టు పెట్టుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు కలశం లోపల 5 తమలపాకులు కానీ లేదు మామిడి ఆకులు కానీ ఏవైనా తీసుకోవచ్చు. 5, 9 వేసుకోవచ్చు అండి. ఈ విధంగా అంటే తమలపాకు పెట్టుకుంటే మాత్రం ఈ పైన మనకి కొన ఉంటుంది, అది పైకి రావాలి, ముందు కాడది మాత్రం లోపలికి వెళ్ళాలి. ఆ విధంగా 5 పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత మనము తయారు చేసుకున్న కొబ్బరికాయని ఆ పైన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో కలశం. చక్కగా ఆ పైన ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ కూడా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని ప్రిపేర్ చేసుకుందాము. బ్లౌజ్ పీస్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే చూపిస్తాను ఇప్పుడు. ఇందుకోసం మనము ఎరుపుకు సంబంధించి రిలేటెడ్ కలర్స్ కానీ ఎరుపు కానీ పచ్చ కానీ పసుపు కానీ తీసుకోవాలి. ఆ బ్లౌజ్ని మనమే కుట్టించుకుంటాం కాబట్టి చూసి మంచిదే తీసుకోండి, మనం వేసుకునే లాంటిది మాత్రమే. నేను కలశం అలంకరణ ఇంకొక వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. అందులో బ్లౌజ్ పీస్ని ఎలా మడత పెట్టాలి అదొక రకం చూపించాను. ఇందులో ఈజీగా ఎలాగు అనేది ఇందులో చూపిస్తాను. బ్లౌజ్ పీస్ తీసుకొని 2గా చేసుకున్న తర్వాత అంటే డబల్ వేసుకుంటాం కదండి. డబల్ వేసుకున్నాక ఇప్పుడు 3గా వేస్తున్నాను. ఈ విధంగా 4గా వేసుకుంటే మరీ చిన్నగా వస్తుంది, అదే 2గా వేసుకుంటే బాగా పెద్దగా వస్తుంది. ఇలా 3గా చేసుకొని వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది కూడా. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యకి ఫోల్డ్ చేయాలి. అంటే మొత్తం మనకి ఇంత పార్టే అవుతుంది. ఇప్పుడు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలోకి ఉంటుంది కదా, కరెక్ట్గా మధ్యలోకి ఈ విధంగా మడత వేసుకోవాలి. ఇంకొక వైపు నుంచి కూడా అటు సైడ్కి మడత వేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. ఫోల్డింగ్ అనేది రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ముందు వైపుకి తిప్పుకున్న తర్వాత ఒక్కసారి సరి చేసుకొని అంతా ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి మడత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత చూశారు కదా ఈజీగా ఎంత అందంగా తయారైపోయిందో. మనది బ్లౌజ్ పీసు ఫోల్డ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇలా ఈ విధంగా తయారు చేసుకొని ఇప్పుడు తీసుకెళ్ళి మనము కొబ్బరికాయ పైన పెట్టుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ని మడతేసుకోవడం అనేది మనము ముందు రోజైనా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు, కానీ చాలా అందంగా ఈజీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు బొట్టు పెట్టుకొనే కావాలంటే కలశం పైన పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కలశం పైన పెట్టుకున్న తర్వాత మనము బొట్టు అంటే పసుపు బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి రూపు కొనుక్కుంటారు. రూపు కొనుక్కున్న వాళ్ళైతే పసుపు తాడికి రూపు పెట్టుకొని అప్పుడు ఈ కలశంకి కట్టుకోవాలి. లేదు కొత్త గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు కొత్త నగలు అలంకరించుకోవచ్చు. లేదా పాత గోల్డ్ ఉంటే చక్కగా పాలతోటి కానీ పసుపు నీటితోటి కానీ శుద్ధి చేసుకొని శుభ్రంగా తుడిచి అప్పుడు మనము కలశంకి అలంకరించుకోవాలి. వారి స్తోమతని బట్టి వాళ్ళు అలంకరించుకోవచ్చండి. ఇలాగే అలంకరించాలి, ఇంత గ్రాండ్గా ఉండాలి అట్లా ఏముండదు. ముందుగా మనకి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని మన ఇంట్లోకి ఆవాహనం చేసుకొని ప్రతిష్ఠించుకుంటున్నాము అనుకొని చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఈ కలశం అలంకరణ చేసేటప్పుడు తప్పకుండా ఆడవాళ్ళు చేతి నిండా గాజులు, కాళ్ళకి పసుపు, మెడలో తాళికి పసుపు కుంకుమ, నుదుటిన బొట్టు ఇవన్నీ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి చేసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నప్పుడు మనము కూడా లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా చక్కగా ఉండి అలంకరించుకొని చేసుకుంటే మంచిది. ఇప్పుడు తప్పకుండా గాజులు వేసుకోవాలి. కలశంకి పసుపు, ఎరుపు, పచ్చ ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చండి. కొత్త గాజులు తీసుకోవాలి, 6, 12 అట్లా వేసుకోండి. వారికి మనము జడలో పువ్వులు పెడుతున్నట్టు కలశంకి కూడా తప్పకుండా పువ్వు అట్లీస్ట్ ఒక్క పువ్వు అయినా పెట్టాలి. అమ్మవారికి సువాసనాభరితమైన ఇష్టం కాబట్టి నేను జాజులు తీసుకున్నాను. మీకు ఏ పువ్వులు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, లేదా పైన కలశం పైన ఉంటుంది కదండి ఆ పైన ఒక పువ్వు అన్నా పెట్టుకోవాలి. చక్కగా పువ్వులు అన్నీ పెట్టుకున్నాక మీకు నచ్చినట్టు పువ్వులతో చక్కగా అలంకరించుకోండి. ఆ అమ్మవారిని కలశం గురించి మొత్తం విషయాలు చెప్తాను ఫ్రెండ్స్. మనం పూజ చేసుకుంటాం, పొద్దున పూజ చేసుకుంటాం, తర్వాత సాయంత్రం యథావిధిగా పూజ చేసుకుంటాము. కాబట్టి అమ్మవారిని ఆ రోజే ప్రతిష్ఠించి అందులో మనం మంగళ శుక్రవారాల్లో అసలు ఇంట్లో పటాలనే శుద్ధి చేయము, కదిలించము. అలాంటిది ఇంత వ్రతం చేసుకొని మనం అమ్మవారిని ఈరోజు అసలు కదిలించకూడదు.
తర్వాత రోజు శనివారం రోజు వస్తుంది కదండి. శనివారం కూడా పొద్దున్నే స్నానం చేసి చక్కగా దేవుడి దగ్గర పూజ చేసుకొని ఏదన్నా ప్రసాదం నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మనకి దీపం కొండెక్కుతుంది కదండి. కొండెక్కిన తర్వాత ఇప్పుడు మనం చేతికున్న తోరం కూడా మనం కలశం తీసే వరకు కూడా తీయకూడదు. ఇప్పుడు కొండెక్కిన తర్వాత యథాస్థానం ప్రతిగచ్చితే అని అనుకొని కలశాన్ని ఒక్క చేతితోటి ఇట్లా పట్టుకొని కాదండి, అమ్మవారిని కాబట్టి మనం 2 చేతులతో పట్టుకొని 3 సార్లు పైకి కిందకి కదిలించి కింద పెట్టిన తర్వాత అమ్మవారిని మనము కలశంని 2 చేతులతో అలా ఎత్తి కింద పెడుతున్నప్పుడు ఏదైనా అమ్మవారికి సంబంధించింది చదువుకున్న పాట పాడుకుంటా ఎత్తితే ఇంకా మంచిదండి. ఇట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. అమ్మవారిని యథాస్థానంలో పెట్టిన తర్వాత చక్కగా ఇప్పుడు ముందుగా పైన పువ్వు ఉంటుంది కదండి, ఆ పువ్వుని తీసి మీ తలలో పెట్టుకోండి. ఆ తర్వాత గాజుల్ని తీసి మీ చేతులకి వేసుకోండి. అమ్మవారికి పెట్టిన నగల్ని తప్పకుండా మనము మెళ్ళో వేసుకొని మనం ధరించిన తర్వాత మనము ఎక్కడ బీరువాలో దాచిపెట్టుకునే దగ్గర యథావిధిగా పెట్టుకోండి. తర్వాత కొబ్బరికాయని తీసి పక్కన పెట్టుకోండి. ఆ కొబ్బరికాయని మనము ఎప్పుడైనా శుచిగా శుభ్రతగా ఉన్నప్పుడు మాత్రమే కొట్టుకొని ఏదన్నా స్వీట్ చేసుకోవాలి. అంతేగాని పచ్చళ్ళలో వేసుకోవడము, కూరల్లో అలా వేయకూడదు. కొంతమంది పూజ చేసిన కొబ్బరికాయని కొట్టడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఇంటి గుమ్మానికి కానీ లేదంటే కాలువలో కానీ వేసుకోవచ్చు. పువ్వులు, ఆకులు ఇవన్నీ కూడా తీసి ఒక కవర్లో పెట్టుకోండి. అమ్మవారికి వేసినటువంటి తాడు ఉంటుంది కదండి, కంకణం కట్టిన తాడు, ఇవి ఏవైనా సరే మనము పచ్చని చెట్టు మీద వేయాలి. ఇప్పుడు అందులో ఉన్న నీటి ఉంటుంది కదండి, ఆ నీటి కన్నా ముందే మనం అందులో వేసిన కాయని తీసి పక్కన పెట్టుకోండి. గోల్డ్ అలాంటివి వేస్తారు కదా, అలా వేసినవి కూడా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనము ఆ నీటిని జల్లుతున్నప్పుడు కానీ మొక్కల్లో పోస్తున్నప్పుడు కానీ బంగారము ఇవి ఏవైనా సరే అమ్మవారిగా అనుకొని మనం వేస్తాం కాబట్టి కొంచెము ఏంటంటే మనకి ఏదైనా కనిపించకపోయినా ఏమన్నా అయినా అపశకునంగా అనుకుంటాం కాబట్టి ముందుగానే తీసి పక్కన పెట్టుకొని ఆ నీటిని మనము లోపల పెట్టినటువంటి తమలపాకు కానీ లేదు మామిడి ఆకు కానీ తీసుకొని మన మీద జల్లుకొని ఇంట్లో అందరి మీద అంటే జల్లుకొని అప్పుడు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్నట్టు ఆ అమ్మవారిని ఆ నీళ్ళు ఏంటంటే ఎంతో పవిత్రమైనవి అండి. అందరూ దేవతలు కొలువై ఉన్నటువంటి ఆ కలశంలో నీళ్లు, అందుకని చక్కగా ఇల్లంతా కూడా ఏదైనా చదువుకుంటూ జల్లుకోండి. నీటిని కావాలంటే భద్రపరుచుకొని అప్పుడప్పుడు జల్లుకోవచ్చు. లేదు అనుకుంటే తులసి అమ్మవారి మొదట్లో కానీ లేదంటే ఏదైనా పచ్చని చెట్లో కానీ వేసుకోవాలి. జాకెట్ ముక్కు ఉంటుంది కదండి, ఎవరు పూజ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కుట్టించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకూడదు. ఆ గాజులు కూడా మనమే వేసుకోవాలి. కలశంని మనము శుభ్రంగా శుద్ధి చేసుకొని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ యథాస్థానంలో పెట్టుకుంటాము. కింద ఉన్న బియ్యాన్ని మనము శుచిగా శుభ్రతగా ఉన్నప్పుడు మనం ఏదన్నా స్వీటు అంటే పాయసం, పరమాణం ఇలా ఏమన్నా చేసుకొని ఇంట్లో అందరూ తినాలి. ఇందులో వాడినటువంటి పువ్వులు, ఆకులు ఇవన్నీ కూడా ఏదన్నా పారే నదిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. వాడినటువంటి పీట ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ భద్రపరచుకోవడమే. ఇందులో వాడినటువంటి కాయిన్ ఉంటుంది కదండి, ఆ కాయిన్ని మనం డబ్బులు పెట్టుకునే దగ్గర కానీ పూజా రూమ్లో కానీ ఎక్కడన్నా పెట్టుకోవాలి. అంతేగాని మనం అది ఖర్చు చేయకూడదు. ఈ ఫ్రెండ్స్, కలశంకి సంబంధించి నేను కలశ ప్రతిష్టాపన ఎలా చేసుకుంటాను ఏమిటో అంతా మీతోటి డీటెయిల్డ్గా షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు తెలిసింది కదా ఇప్పుడు కలశం ఎలా ప్రతిష్ఠించుకోవాలి, ఆ ప్రతిష్ఠించుకునేటప్పుడు ఏమి అందులో వేయాలి, ముఖ్యంగా ఏమి చదువుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత రోజు ఎప్పుడైతే మనము శనివారం రోజు అంటే శనివారం అప్పుడు తీసేటప్పుడు ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి వస్తువులన్నిటిని ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లక్ష్మీ వ్రతం రోజు తోరం ఎలా కట్టుకోవాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, వాయనం ఎలా ఇవ్వాలి, ఇలా ప్రతి ఒక్కటి నేను చేసిన ఈ అన్ని వీడియోస్ మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు మన సాంప్రదాయమైన కలశాన్ని ప్రతిష్ఠించుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.